దాదాపుగా నేను కానీ ఎక్కడ నేను జూనియర్ స్కూల్లో అప్పుడు నాకు పరిచయం లేకపోతుంది కానీ పిల్లలు మా మనవాళ్ళు కూడా ఆయన ఫ్యాన్స్. కానీ ఇప్పటిదాకా చిరంజీవి గారి సినిమాలో అయితే ప్రత్యేకమైన ఎత్తు ఇటువంటి ధ్యానాలు ఆయన ఇంతకుముందు ఎప్పుడు చేయాల ప్రత్యేకంగా చూపించాను ఈ సినిమా. అంటే సినిమాలో నవరసాలు ఉన్నాయి. మామూలుగా ఒక సినిమాలో ఒక ఉంటుంది, కామెడీ ఉంటుంది, కానీ నవరసాలు కలిపి పండించారనమాట. ఈ ప్రత్యేకంగా వచ్చి కామెడీ కాంపిటీషన్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు అంటాడు కదా మన ముందు అరుస్తాడు కదా బాడీని, తర్వాత లోపలికి వచ్చి చెప్పేసి కదా అంటాడు కదా, అది చాలా బాగుంది. అలాంటి చాలా ఈజీగా చేసేసారు. అది ఇష్టంగా ఉంది కానీ అట్లా కామెడీ టైం చేశారు చాలాసార్లు చేశారు. పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇద్దరు వెంకటేష్ గారు కానీ వీణ గారు. వెంకటేష్ గారు నెక్స్ట్ ఇంకా ఎన్నిసార్లు చూస్తారు అని అడగాలండి, ఎందుకంటే అలా ఉంది మూవీ. అండ్ చిరంజీవి గారి మూవీ అంటే ఎట్లా ఉంటుంది అంటే జనరల్ ఈ మధ్య ఆయన కొంచెం కామెడీ టైం మిస్ అయ్యారు, కొంచెం సీరియస్గా చేస్తున్నారు అన్నారు కదా. సో డ్యాన్స్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, స్టైల్ అవ్వచ్చు, బాస్ ఈస్ బ్యాక్ అని చెప్పొచ్చు. కామెడీ టైం కూడా చాలా చాలా. అండ్ వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు వచ్చాక అయితే అసలు మూవీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు వెంకటేష్ గారు చిరంజీవి గారు. రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో హ్యాపీగా కామెడీ చాలా 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 సాంగ్స్ చాలా బాగుంటాయి. ఈసారి కూడా చాలా బాగా రిలీజ్ చేశారు. అండ్ చిరంజీవి గారికి కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది. చాలా బాగుందండి. అంటే సిగ్నేచర్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చిరంజీవి గారు సిగ్నేచర్ స్టెప్ అని చెప్పొచ్చు. అయితే బుల్లిరాజు కూడా పెట్టారు కదా కామెడీ. అది ఒక సర్ప్రైజ్ యాక్చువల్. అంటే ముందు లీక్ చేయాలి ఎక్కడో కూడా తెలియదు కదా మనకి. సో సడన్ సర్ప్రైజ్ లాగా వచ్చి బాగా చేశారు. బాబు సంక్రాంతి ఫ్యామిలీతో అందరు కలిసి చూడొచ్చు. క్లీన్ ఫ్యామిలీ ఏంటంటే మేడం చిరంజీవి గారు విన్నర్ అంటారు. రాజసభ లేకపోతే చిరంజీవి గారు అంటే ఆల్వేస్ చిరంజీవి గారేనండి. కలెక్షన్స్ పక్కన పెట్టి మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే ఇది విన్నారని చెప్తాను. మేడం చిరంజీవి గారి గ్రేస్ పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు ఈ మూవీలో? పెరిగిందని చెప్పొచ్చు యాక్చువల్గా. అదే ఏజ్ వచ్చే కొద్ది గ్రేస్ కూడా పెరిగిపోతుందని చెప్పొచ్చు. సో నయనతార గారి కాంబినేషన్ ఎట్లా అనిపించింది? బాగుందండి. వాళ్ళు ఆల్రెడీ 2 మూవీస్ వచ్చాయి కదా, చాలా బాగుంది. అంటే కొంతమంది చిరంజీవి గారికి ఈ వయసులో ఇట్లాంటివి అవసరమని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు సీరియస్ మూవీ చేస్తే సీరియస్ మూవీ అవసరమా అంటారు, కామెడీ చేస్తే కామెడీ అవసరమా ట్రోల్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఆయన అయితే మంచిగా చేశారు. సో ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇద్దరు అల్లులు అనుకోవచ్చా? వెంకటేష్ గారు చిరంజీవి గారు డెఫినెట్గా అనుకోవచ్చండి. ఓకే అండి. థ్యాంక్ యూ. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? నేను 20 ఇస్తానండి. థ్యాంక్ యూ. ఈవెన్ సంక్రాంతి వస్తున్నాయి కంటే బెటరే ఉంది తప్ప ఎక్కడ ఒక డల్ మూమెంట్ అయితే లేదు. 2 hours అలా కూర్చోబెట్టాను. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే మనం ఏదైతే ఒక వింటేజ్ బాస్ నుంచి ఒక డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో మొత్తం ఒక ఫస్ట్ ఒక 10-15 నుంచి మనం పెట్టిన డబ్బులు న్యాయం తీసాము. ఆ ఫుడ్ స్టెప్ అయినా లేదంటే శిశరేఖ సాంగ్ వచ్చి కామెడీ టైమింగ్ అయినా లేదంటే సాంగ్ డ్యాన్స్ మూమెంట్స్ అయినా లేదంటే అన్నిటికంటే ఇంటర్వ్యూలో ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది. దాని వరకు అసలు ఇది కదా వింటేజ్ బాస్, ఇది కదా మేము ఒకప్పుడు మీ టీవీలో చందం కథలా చూసిన వింటేజ్ బాస్. సో ఎక్స్ట్రాగా వాడుకున్నాడు. అండ్ ఓన్లీ డ్రాప్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఎంత ఎమోషనల్గా ఉన్నా సరే సెకండ్ హాఫ్ కొంచెం ఆ ఎమోషన్ ఒక మిస్ అయింది. ఆ సెంటిమెంట్ చేయించుకుంటుంది, ఆ చేసిన బాగుంటుంది. అది కాకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్గా అనిపించాడు. 2.5 hours ఎంటర్టైన్మెంట్ అనిపించాడు. ఎక్కడ కూడా ఒక డల్ మూమెంట్ ఒక ల్యాగ్ మూమెంట్ అలా ఏం లేకుండా అనుకునే వాళ్ళు. అనిల్ రావుపూడి మూవీలో ఎంతో కొంత క్రింజ్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఒక క్రింజ్ కాదు కదా, ఒక వల్గర్ డైలాగ్ అయినా అలా ఏం లేకుండా 2.5 hours అలా కూర్చోబెట్టాడు అనిపించింది. ఫ్యామిలీస్ అయితే 100% బ్రహ్మరథం పడతారు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు మొత్తం ఫాస్ట్ చూపిస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మొత్తం జాతర చూపిస్తారు. నిజమైన పండుగ తెచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి మాత్రం 100% చెరువు సాగులో చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఏం మెసేజ్ ఇచ్చిండంటే, అరే నాయన మీరు 1000 లక్షలు పెట్టేసి ఎక్కడెక్కడ గుళ్ళు గోపురాలు తిరిగే బదులు ఇంట్లో ఉన్న నీ పిల్లలకు ఒకసారి మొక్కినామంటే నీకు ఏ బాధలు ఉండవు, ఏ టెన్షన్ ఉండవు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిండు. అది 100% నిజం. చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ పోలేదు. కృష్ణప్పు బాగున్నది. ఏంటి పాస్ సంగతి దాంట్లో కూడా అనిల్ రావుపూడి చాలా అందంగా కనిపించాడు. నేనైతే ఆయనకు ఒకటి చెప్తున్నా, అనిల్ గారు నేనైతే హీరోగా ట్రై చేస్తున్నా, నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలా అని చెప్పేసి నిర్ణయానికి రా, లేదా మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తా. ఎప్పుడు వచ్చినా ఇట్టే అన్న, రాజమౌళి వచ్చినా ఇట్టే, ఈయన వచ్చినా ఇట్టే, ఇట్టు మీద ఇట్టు. ఒక్కసారైనా ఫెయిల్ అవుతారా అని చూస్తా, ఒక్కసారైనా కింద పడతాడేమని చూద్దాం అనుకున్నా, కింద పడతలేడు, చూస్తున్నాడు. సూపర్ ఉంది సినిమా, ఫుల్ ఎంజాయ్. మొగుడు పిల్లలు వచ్చిర్రు, మస్తు ఖుషి. ఇంకంతకంటే ఎక్కువేం కావాలన్నా. ఈరోజే దసరా, ఈరోజే దీపావళి, ఈరోజే సంక్రాంతి లాగా ఉన్నది సినిమా తీయడం. చాలా బ్రహ్మాండంగా, ఫుల్ హ్యాపీ, ఎక్కడ బోర్లేదు. మొగుడు పైన మాత్రం కంపల్సరీ రావాలి. థ్యాంక్ యూ.
మనశంకర వరప్రసాద్ గారు నేను చూసి బయటకు వస్తున్నా. చిరంజీవి గారు ఫస్ట్ టైం ఆయన సొంత పేరుతో వచ్చారు. ఆ పేరుకు తగ్గ సినిమా అని చెప్తాను నేనైతే. ఎందుకు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ పేరులోనే ఉందబ్బా అంతా. తరాలు మారచ్చు, తరానికి ఒక కొత్త హీరో పుట్టుకు రావచ్చు, కానీ ప్రతి తరానికి నిలిచిపోయేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే. ఎందుకు అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది, ఆయన గ్రేస్, ఆయన చరిష్మా, ఆయన డ్యాన్స్, ఆయన లుక్స్, ఆయన తాలూకా కామిక్ టైమింగ్, ఆయన తాలూకా వాక్, ఆయన తాలూకా కంటి చూపు, ప్రతిదీ బాస్ డైలాగ్ డెలివరీ ప్రతిదీ కూడా మెగాస్టార్ చిరంజీవి ఊరికే అయిపోలేదు. ఆయన ఆ లెజెండరీ స్టేటస్లోకి ఊరికనే వెళ్ళలేదు. అది ఎలా వెళ్ళారు అనేది మాత్రం అనిల్ రావిపూడి గారు ఈ సినిమాలో మనకి చూపించేశారు. సార్ 70 ఏళ్ళు సార్ ఆయనకి. 70 ఏళ్ళకి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూడండి ఒకసారి. ఒక గ్యాంగ్ లీడర్, ఒక శంకర్ దాదా, ఒక ఘరానా మొగుడు, అంత యంగ్గా అంత ఎనర్జెటిక్గా కనిపిస్తారు సినిమాలో. రోల్ చేస్తారు కదా అందరూ చిరంజీవి గారిని, చిన్నపిల్లలు ఏజ్కి దగ్గర రోల్స్ చేయాలి అని. ఎందుకు చేయాలి బాస్ ఏజ్కి దగ్గర రోల్స్? 70 ఏళ్ళకి ఆయన డ్యాన్స్ చేస్తున్నారు, ఒక్క స్టెప్ అనుకుంటూ అందరినీ వైబ్ అయ్యేలా చేస్తున్నారు. ఆయన కామెడీ టైమింగ్ ఎక్కడికి పోలేదు, ఆయన గ్రేస్ ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కడికి పోలేదు. ఎంటర్టైన్ చేస్తున్నారు. మేము ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం బాస్. లెటస్ ఫీల్ హిమ్, లెటస్ ఎంజాయ్ హిమ్. ఆయన ఉన్నన్నాళ్ళు మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వండి. ఎందుకు చేయాలి ఏజ్కి దగ్గర రోల్స్? చెయ్యరా ఆయన, బరాబర్ చెయ్యక్కర్లేదు కూడా ఇంతలా ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు. అనిల్ రావిపూడి గారి సినిమాలు అంటేనే అది. స్టోరీ ప్రెడిక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవచ్చు, మనం కూడా ఒక సినిమా బ్రహ్మలం అయిపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ట్రోల్ చేసినా, ఎంత క్రింజ్ అన్నా, ఎంత రొట్ట కామెడీ అన్నా, జబర్దస్త్ స్క్రిప్ట్ అన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనం మళ్ళీ అదే అనిల్ రావిపూడి సినిమాకి వెళ్తాము. అనిల్ రావిపూడి గారి సినిమాలు చూసుకుంటాం, నవ్వుకుంటాం, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. మన ఇంట్లో అమ్మ నాన్నని పద అనిల్ రావిపూడి సినిమాకి వచ్చిందని చెప్పి ఆయన సినిమాకే పట్టుకెళ్తాం. అది అనిల్ రావిపూడి గారి దగ్గర ఉన్న మ్యాజిక్. ఫ్యాన్స్ పల్స్ తెలుసు, ఫ్యామిలీ ఆడియన్సెస్ పల్స్ తెలుసు. వీల్ చైర్లు వాకర్లో పెట్టుకుని వెళ్ళిపోయారు. సినిమా స్టార్ట్ చేశారు. సినిమా ఈ రోజు థియేటర్ బ్లాక్ బస్ హిట్ కొట్టారు భయ. నిజం చెప్పాలంటే చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చూడడం సినిమా మనవర ప్రసాద్. నిజంగా భయ సినిమా సూపర్ హిట్. నేను అనుకున్నా భయ ప్రతి ఈ టైంలో సినిమా చూస్తాం కానీ మంచి సినిమా దగ్గర పాటలు లేవయ్యా. నిజంగా సంవత్సరానికి ఒకసారి ఈ సాంగ్స్ వచ్చినట్టు లాస్ట్ సంక్రాంతికి వచ్చింది భయ గోదావరి కొట్టిన సాంగ్. అలాంటి సాంగ్ మళ్ళీ మనకి కావాలనుకుంటే 2020 రాలే, కానీ లాస్ట్ మళ్ళీ 2020 స్టార్టింగ్ వచ్చింది భయ మీసాల పిల్ల సాంగ్. ఈ సినిమా కూడా ఈ సాంగ్ ఈ సినిమాకి ఒక ఊపు ఊపంది భయ్య. మళ్ళీ మీసాల పిల్ల ఈ సంవత్సరం రన్ అవుతుంది. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య, తిరగలేదు. మళ్ళీ మెగాస్టార్ గో బ్యాక్, మళ్ళీ బ్యాక్ వచ్చింది, కమ్ బ్యాక్ భయ్య. 85%.